పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందన్నారు నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన నాగేష్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ హాజరవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశం దక్కుతుందంటున్నారు నాగేష్ రెడ్డి. నాకు రాజకీయం కొత్త కాదు. నేను రాజకీయం అనేది 1988లో సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేసిన. దాంట్లో భాగంగానే నాకు మళ్ళీ మా గ్రామం రిజర్వేషన్ రావడం జరిగింది. నన్ను గ్రామస్తులంతా మా సొసైటీ చైర్మన్గా అప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మాకు 8 గ్రామాలు ఉండే, డైరెక్ట్ ఎలక్షన్స్ అవి అయినా మా గ్రామస్తులంతా పట్టుబట్టి నన్ను రాజకీయంగా సొసైటీ చైర్మన్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 10 ఏళ్ళు చేసిన. ఆ టైంలో నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా నిజామాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండేవి. నాకు అప్పుడు కూడా నా 2 పర్యాలు గ్రామ మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసిన. 2 పర్యాలు ఈ గ్రామ ఎలక్షన్స్ కూడా తీసుకున్న మా సామర్థ్యంలో సర్పంచ్ను గెలిపించుకోవడం అప్పుడు మెజార్టీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నది, టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ. అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీసీ తీసుకుని మండలం కైవసం చేసుకున్నాము. మరి నేను 2004లో మార్కెట్ కమిటీ 10 సంవత్సరాలు చేసిన. ప్రతి గ్రామంలో మా సుమారు జిల్లాలో నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నా ముందు ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు. మరి సామాన్యంగా 3 విడతలుగా ఉన్నాయి. ఒక విడత బోధన్, బాన్సవాడ మొదటి విడత, అవి నామినేషన్లు అయిపోయినాయి. దాంట్లో కూడా మెజార్టీ అక్కడక్కడ కొన్ని స్థానాలు ఏకాగ్రహం ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకే. మరి ఇంకా విడ్రాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా మా కాంగ్రెస్ అంతా యూనిట్గా ఉన్నారు. పెద్దలు జిల్లాలో సురేష్ గారి నాయకత్వం ఉంది. మరి అదేవిధంగా మాకు రాష్ట్ర నాయకుడు మా కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం గెలుచుకుంటుంది. ఇప్పుడు 2వ విడత నామినేషన్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నిన్న నుంచి 30 తారీఖు నిన్న నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి 2వ విడత కూడా మా రూరల్ నియోజకవర్గం మొత్తం వస్తుంది. 7 మండలాలు వస్తాయి. మరి పార్ట్ ఆఫ్ ఒక మండలము ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ, ఒక మండలం మాకుల మండలం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ యునానిమస్ రావడం ప్రయత్నం చేస్తున్నాం. అందరం కార్యకర్తలము, అపోజిషన్ కూడా. ఎందుకంటే గ్రామస్తులు మెజార్టీ ఏమంటారంటే ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో అన్ని ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసినో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి.